హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 9 ఆఫ్ పైథాన్. లాస్ట్ క్లాస్లో మనం నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివో చూసాం కదా. ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఎల్స్లో ఇఫ్ ఎలా వాడాలో చూద్దాం. నిన్నటి క్లాస్లో చూడండి, ఇక్కడ ఇఫ్ పెట్టుకున్నాం, మళ్ళీ ఇందులో ఇంకొక ఇఫ్ కూడా యూస్ చేసాం కదా. ఈ రోజు పైన ఎల్స్ పెట్టి దాంట్లో ఇఫ్ ఎలా వాడాలో చూద్దాం. కమింగ్ టు ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి మనకి కోడ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. కండిషన్ ఏ అనేది ట్రూ ఉంది, కండిషన్ బి కూడా ట్రూ ఉంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ ఏ ప్రింట్ బ్లాక్ 1. ఎల్స్లో మళ్ళీ ఇక్కడ చూడండి, ఎల్స్ తీసుకుంటూ ఎల్స్లో ఇఫ్ తీసుకున్నాడు. ఇఫ్ పెట్టి ఏం పెట్టండి, ఇఫ్ కండిషన్ బి, ఒకవేళ కండిషన్ బి అనేది ట్రూ అయితే ప్రింట్ బ్లాక్ 2, తర్వాత నెక్స్ట్ ఏంది ప్రింట్ బ్లాక్ 3, తర్వాత ఈ బ్లాక్తో సంబంధం లేకుండా లాస్ట్లో ఏం పెట్టుకున్నారంటే ప్రింట్ బ్లాక్ 4 అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి మనకు అవుట్పుట్లో అన్ని స్టేట్మెంట్స్ అనేవి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, ప్రింట్ అయింది. చూడండి, బ్లాక్ 1 ఇది ట్రూ ఉంది కాబట్టి బ్లాక్ 1 వచ్చేసింది. ఇక్కడ బ్లాక్ 2 అనేది కూడా ఏమైంది అంటే ట్రూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2, 3, 4 అనేది కూడా వచ్చింది అనమాట ఇక్కడ. సో ఒకవేళ మనకి ఇక్కడ కండిషన్ ఏ అనేది ఫాల్స్ ఉండి కండిషన్ బి అనేది ట్రూ ఉంటే మనకి అవుట్పుట్లో అన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయా చూద్దాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఏ ఏముంది మనకి ఇక్కడ ఫాల్స్ ఉంది. సో ఇప్పుడు ఏం రాసింది, కండిషన్ ఏలో ప్రింట్ బ్లాక్ 1 అనేది రాసిండు. నెక్స్ట్ ఏం రాసిండు, ఎల్స్లో ఇఫ్ కండిషన్ బి అని తీసుకున్నాడు, ప్రింట్ బ్లాక్ 2, ప్రింట్ బ్లాక్ 4, బ్లాక్ తర్వాత ఏం రాసిండు, ప్రింట్ బ్లాక్ 4 అనేది రాసిండు కదా. సో మనకి ఇక్కడ కండిషన్ 1 అనేది ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఇఫ్ కండిషన్ ఏ అనేది ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఈ బ్లాక్ అనేది ప్రింట్ అవ్వదు. తర్వాత ఏమైంది, కండిషన్ బిలో ట్రూ ఉంది. ఇక్కడికి వచ్చి చూద్దాం, మన కండిషన్ ఇఫ్ కండిషన్ బి అనేది ట్రూ ఉంది. సో మనకి ఇక్కడ ప్రింట్ బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. ఈ బ్లాక్లో ఉన్నంత వరకు ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి బ్లాక్ 2, బ్లాక్ 3 అనేది ప్రింట్ అయింది. ఓవరాల్గా మనకి బ్లాక్ యువతలో బ్లాక్ 4 అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ 4 అనేది వచ్చింది. మరి నిన్నట చెప్పుకున్న క్లాస్లో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే మొత్తం ఇవి రాలేవు కదా అని అనుకుందాం కదా. చూద్దాం, ఇక్కడ చూడండి, ఇఫ్లో కండిషన్ ఏ, మళ్ళీ ఇఫ్లో ఇంకొక ఇఫ్ తీసుకున్నాం, నెస్టెడ్ ఇఫ్ తీసుకున్నాం. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది, తర్వాత కండిషన్ బి ట్రూ ఉంది. కండిషన్ ఏ ఫాల్స్ ఉంది, కండిషన్ బి ట్రూ ఉంటే మనకేమైంది, అసలు ఈ బ్లాక్స్ ఏమి రాకుండా డైరెక్ట్ బ్లాక్ యువతలు ఉన్నది వచ్చింది. మరి ఎందుకు ఈరోజు ఇక్కడ మనకి ఈ బ్లాక్ పర్ ప్రింట్ అయింది అని మీకు డౌట్ రావచ్చు. సో మనకు అలా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఎల్స్ అని పెట్టుకుంటే మనకి పైన కండిషన్ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయినా సరే ఇఫ్లో ఉన్న కండిషన్ అనేవి స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి అనమాట. అదే ఇక్కడ ఎల్స్లో మనం ఇఫ్ చేయడానికి యూస్ చేసేది. ఇలా మనం యూస్ చేసుకోవడానికి ఎల్స్ ఇఫ్ అనేది యూస్ చేసాం అనమాట.